పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. వంగా గీత గారి భయం అయితే వెంటాడుతూ ఉంది పవన్ కళ్యాణ్. అండ్ గెలుపు మీద అంత కాన్ఫిడెంట్గా ఇంతకుముందు లచ్చ మెజారిటీ అని మాట్లాడిన మాటలన్నీ ఎక్కడికో పోయి బేలతనం వచ్చేసింది. మమ్మల్ని ఓడించడం కోసం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరు వస్తారంటున్నారు. మమ్మల్ని ఓడించడం కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారంటున్నారు, మందు పోస్తున్నారంటున్నారు, ఏవో రకరకాల విమర్శలకైతే తెరలేపుతూ ఉన్నారు. ఒక్కసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించని చెప్పి చేతులు దాచి అడుక్కుంటున్నారు. జబర్దస్త్ కమిడియన్ల దగ్గర రోడ్డు మీద స్కిట్లు ఎత్తున్నారు. సీరియల్లో పనిచేసే వాళ్ళు యాక్టర్లు వాళ్ళు తిరుగుతున్నారు. నిన్న వరుణ్ తేజ్ వచ్చా, ఆయన ప్రచారం చేసిపోయి రేపు ఇంకే తేజ్ వస్తాడో లేకపోతే ఇంకో సినిమా హీరో ఎవరు వస్తారో తెలియదు. అందరినీ రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇంటింటికి తిప్పుతున్నారు. అయినా కాన్ఫిడెన్స్ వస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు. ఇక నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే తిరుగుతున్నారో ఎన్నికల తర్వాత ఎవరు కనపడారు, అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరు లేరు, అంతా హైదరాబాద్కి పోయేవాళ్ళు. అయినా భయం పోవట్లే పవన్ కళ్యాణ్ టీంకు. అందుకని ఏంది, దానికి రకరకాల ప్లాన్లు ఎత్తున్నారు. ముగ్గురు పవన్ కళ్యాణ్లు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఓడిచేయకని చెప్పి రకరకాల ప్రచారం చేశారు. అది అబద్ధం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. నిజమేంటి, అక్కడ పిఠాపురంలో వంగా గీత గారి పేరుతో పవన్ కళ్యాణ్ వాళ్ళ టీమే ఇంకా వేరే ఆమె, అంటే వంగా గీత ఉంది కదా, గీత అనే పేరుతో ఇంకా వేరే ఆమెతోటి కూడా నామినేషన్ వేయించారు. ఇందులో హైలైట్ ఏంది అంటే, పవన్ కళ్యాణ్ మీద వెంకటరమణారావు అని చెప్పి ఎవరైతే అటెస్ట్ చేసినటువంటి న్యాయవాది ఉన్నారో పవన్ కళ్యాణ్ అఫిడవిట్ మీద, ఆ గీత అనే ఇండిపెండెంట్గా పోటీ చేయించిన ఆమె మీద కూడా సేమ్ అదే న్యాయవాదే. అర్థం కావట్లే, కంప్లీట్గా వీళ్ళదే ప్లాన్ అని. జబర్దస్త్ వాళ్ళు వచ్చినా, సినిమా హీరోలు వచ్చినా, కమెడియన్లు వచ్చినా, సీరియల్ యాక్టర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా ఏం తిరిగినా ఏం నమ్మకం రావట్లే, బేలతనం వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా వేరే వాళ్ళతో నామినేషన్లు వేయించే దగ్గరకు వచ్చేసారు అంటే, ఇండిపెండెంట్లతో, అది కూడా వీళ్ళ టీమే వెనకుండా వేయించే పరిస్థితి వచ్చింది అంటే, మరి ఓటమి భయం పవన్ కళ్యాణ్ వెంటాడుతూ ఉందా? పరిస్థితులు మనకి ఇంకా అనుకూలంగా లేవు అని చెప్పి ఏమైనా పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడా? లక్ష మెజారిటీ అన్న దగ్గర నుంచి గెలిస్తే చాలరా బాబు అనే పరిస్థితి దగ్గరకు వచ్చి ఆగాడా? ఎవరికైనా సాధారణంగా సహజ సిద్ధంగా కలిగే అనుమానాలే కదా. వీళ్ళు చేసే పనులు ఆ విధంగా ఉన్నాయిగా. డబ్బు అంటున్నారు, మందు అంటున్నారు. ఇప్పుడు గీత అనే పేరుతోటి వేరే వాళ్ళతో నామినేషన్లు ఇచ్చి సేమ్ పవన్ కళ్యాణ్ న్యాయవాది, ఆమె న్యాయవాది ఇద్దరు ఒకరే, అటెస్ట్ చేసింది కూడా ఒకరే. అంటే అంత వాళ్ళే చేయించేటారు, సంతకాలు మాత్రం పెట్టించుకోంటారు. ఎవరెవరో వచ్చి ప్రచారానికి పిలుచుకొని వస్తున్నారు. ఇంక వాళ్ళ అతి చూస్తే మామూలుగా లేదు, కొన్ని విజువల్ చూస్తే. వెరసి మొత్తం మీద నెక్స్ట్ 10-12 రోజుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎంతవరకు స్టేబుల్గా ప్రచారం చేసి నిలబడగలుగుతారు? కనీసం ఈసారైనా పిఠాపురంలో ఎంతవరకు బయటపడతారు? మెయిన్ ఎన్నికల వరకు కనుక ఒక మొమెంటం అన్నా తీసుకొని రాగలుగుతారా? ఏం తెలియట్లే. బట్ ఆయనకైతే భయం వెంటాడుతూ ఉంది. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం అల్టిమేట్గా పిఠాపురం ప్రజలు ఈ నాన్ లోకల్, ఈ హైదరాబాద్ బ్యాచ్కి ఓట్లు వేసుకుంటారు, ఆ లోకల్గా ఉండే వంగా గీత గారు లాంటి ఓట్లు వేసుకుంటారు. చూద్దాం.